పిల్లలు, నేను మీ అందరికీ ఇష్టమైన దేవుణ్ణి కదా. మరి మా అమ్మ నన్ను పసుపుతోనే తయారు చేసింది, కానీ ఇప్పుడు మనుషులు నన్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి మా అమ్మ భూదేవికి కాలుష్యం కలిగిస్తున్నారు. ఈసారి నన్ను మీరు ఈ విధంగా పసుపుతో తయారు చేసుకోండి, నేను కూడా సంతోషిస్తాను. మరి ఎలా తయారు చేయాలో మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వినాయకుడి ప్రతిమ పసుపు ఇంకా పిండితో రెడీ చేసుకోబోతున్నాం. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని తయారు చేసుకోవడానికి మనం మైదా పిండి తీసుకున్నాం. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. మనకి పసుపు రంగు రావడానికి సరిపడినంత పసుపు వేసుకుని అందులో నీళ్లు వేసుకుని కలుపుతూ పూరీల పిండిలా కలుపుకోవాలి. మనకి పిండి పసుపు రంగులో వస్తుందో లేదో చూసుకుని కొద్దిగా అవసరమైతే పసుపు వేసుకుంటూ నీళ్లు వేసుకుంటూ మనం పిండి ముద్దలా కలుపుకోవాలి. గణేష్ ప్రతిమ తయారు చేసుకోవడానికి మొదటగా మనం ఈ పిండి ముద్దని సిద్ధం చేసుకోవాలి. పిండి ముద్దని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మొదటిగా అయితే ఒకటి మాత్రం కొద్దిగా పెద్ద ఉండ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెద్ద ఉండ బాడీకి, పీఠంకి, మొహానికి, కాళ్ళు, చేతులు, చెవులు ఇంకా తొండం ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మొదటిగా పీఠం కోసం ఈ సైజు ఉండని తీసుకోండి. ఒక పేపర్ ప్లేట్లో కానీ అరిటాకులో కానీ చేసుకుంటే మంచిది. ఈ ఉండని ఈ విధంగా ప్రెస్ చేసుకుని మనం వినాయకుడు కూర్చోడానికి పీటలా తయారు చేసుకోవాలి. తర్వాత మీకు చూపించిన కొద్దిగా పెద్ద సైజు ఉండని తీసుకుని షేప్ అంటే ఓవెల్ షేప్ లో చేసుకోవాలి. సర్కిల్ లా కాకుండా ఇలా కోడిగుడ్డు షేప్ లా తయారు చేసుకోవాలి. మధ్యలోకి కాకుండా కాస్త చివరిగా ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వెనకాల కొంచెం బ్యాక్ ని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఒక షేప్ లా అనేది వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు తడుపుతూ చేస్తూ ఉండండి. ఇప్పుడు తల కోసం వేరే ఉండని తీసుకుని కొద్దిగా నీళ్లు తడిపి దానిపైన ఈ తల కోసం చేసిన ఈ ఉండని కూడా పెట్టండి. తల వెనుక భాగం కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులు, కాలు చేసుకోవడానికి ఉండల్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ఒకవైపు ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి అది పాదంలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అంటించుకోవాలి. అంటే ఒక వినాయకుడి పాదం కాలు కిందకు వచ్చేటట్టు పెట్టుకోవాలి, ఇంకో పాదం వచ్చేసి మడిచినట్టుగా పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా మనం ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం, చూస్తున్నారు కదా. ఒకవైపు కాలు మడిచినట్టుగా మటం వేసుకున్నట్టు ఉంటుంది. పాదం ఇలా ప్రెస్ చేస్తే అది పాదంలా కనిపిస్తుంది. చేతులు కూడా అలాగే పొడుగ్గా చేసుకుని వి షేప్ లో చేసుకోవాలి. రెండు వైపులా కూడా కొద్దిగా నీళ్లు తడుపుకుని అంటించుకుంటూ రెండు వైపులా కూడా చేతుల్ని కూడా మనం సెట్ చేసుకోవాలి. ఒక చెయ్యి దీవిస్తున్నట్టుగా ఉండాలి, వేరొక చెయ్యిలో వినాయకుడికి ఎలాగైతే ఉండ్రాలు ఉంటాయో అలా పెట్టుకోవాలి. ఇది చూడండి, దీవిచ్చినట్టు చేసాం. ఇంకో వైపు వచ్చేసి ఉండ్రాలు పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా పెట్టాం. ఇప్పుడు చెవులు చిన్న చిన్న ఉండలు తీసుకుని చెవుల్లా ప్రెస్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ముందు వెనక ప్రెస్ చేసుకుంటే ఇలా చెవుల్లా వచ్చేస్తే రెండు వైపులా కూడా వినాయకుడి తలకి చెవుల్ని పెట్టేసుకోవాలి. ఏనుగు చెవులు ఎలా ఉంటాయో ఆ విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తొండం తయారు చేసుకుంటున్నాం. తొండం కోసం మనం కోన్ షేప్ లో తయారు చేసుకోవాలి. పైన లావుగా, కింద కాస్త సన్నగా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నీళ్ళ తడి అంటించుకుని తొండాన్ని కూడా ఫేస్ కి ఈ విధంగా అంటించుకోవాలి. తొండం ఒకవైపు ఈ విధంగా ఉంటుంది కదా వినాయకుడి విగ్రహాలకి, అలాగే మనం ఒక సైడ్ కి దాని తొండం చివరి భాగాన్ని తీసుకురావాలి. కళ్ళ కోసం మిరియాలు వాడుతున్నాను. రెండు కళ్ళకి ఇలా మిరియాలు పెట్టేసుకోవాలి. మీకు అవసరమైన చోట కొద్దిగా తడి చేసుకుంటే మనకి ఏమైనా పొగుళ్ళు వచ్చినా సరే సెట్ అయిపోతుంది. కిరీటం కోసం చిన్న ఉండల్ని ఇలా ప్రెస్ చేసి కిరీటంలో పెట్టుకోవాలి. వినాయకుడికి నామాలు పెట్టడానికి టూత్ పిక్ సహాయంతో
ఇలా గీస్తే సరిపోతుంది. అలాగే తొండం మీద కూడా గీతలు ఉంటాయి. ఇలా టూత్ పిక్ తోనే మనం గీతల్లా చేసుకుంటే తొండం మీద కూడా షేప్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ గీతల మీద విభూతిని పెడుతున్నాను. విభూతి తడి చేసి పెడుతున్నాను. విభూతి పెట్టిన తర్వాత దానిపైన చిన్నగా కుంకుమ బొట్టు పెడుతున్నా. మనకి చూస్తున్నారు కదా, వినాయకుడికి దంతాలు ఒకవైపు సూదిగా ఒకవైపు విరిగిపోయినట్టుగా ఉంటుంది కదా. టూత్ పిక్ సూదిగా ఉన్న భాగాన్ని ఒకవైపు, అలాగే ఇంకో చిన్న ముక్కని విరిగిపోయిన దంతం వైపు ఎలా ఉంటుందో అలాగే ఈ ఫేస్ లోకి గుచ్చుకోవాలి. ఇప్పుడు జంజం చేస్తున్నాం కదా, జంజం కోసం మీరు దారం గాని ఒత్తులు గాని కలిపి వాడచ్చు. ఏదైనా సరే మీకు వీలుగా ఉండేది వాడండి. చేతిలోకి ఇలా ఉండ్రాళ్ళ గిన్నె పెడుతున్నాను నేను. ఆల్రెడీ చిన్న చిన్న ఉండలుగా చేసిన గిన్నె పెట్టాం. ఇప్పుడు వినాయకుడికి మూషిక వాహనం కదా, మరి ర్యాట్ ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక ఉండని తీసుకుని ఇలా తోకలా ప్రెస్ చేయండి. ఫ్రంట్ వచ్చేసి సూదిలా ప్రెస్ చేసి ఆవాలు పెట్టేస్తే మనకి మూషికం కూడా రెడీ అయిపోయింది. మీరు ప్రసాదంలా చిన్న చిన్నగా ఏమైనా పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు తిలకంతో వినాయకుడి కాళ్ళకి పారాని వేసినట్టు వేస్తే మనకి కొంచెం మంచి లుక్ కూడా వస్తుంది. అలాగే రెండు కాళ్ళకి పెట్టిన తర్వాత స్వస్తిక్ సింబల్ వేస్తున్నాను బ్లెస్సింగ్స్ వైపు. ఈ కిరీటం పైన చిన్న బాల్ కూడా పెడుతున్నాను. దానిపైన బొట్టు పెడితే చాలా అందంగా ఉంటుంది. వినాయకుడు కూడా మనకి రెడీ అయిపోయాడు. ఇంత కష్టపడాలా, కొనుక్కుంటే పోయా అనుకుంటున్నారా? కానీ మన చేతితో మనం వినాయకుడిని చేసినప్పుడు వచ్చే ఆనందం కొనుక్కుంటే రాదు. ఈసారి మీరు కూడా ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసుకోండి. జై గణేష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పిల్లలు, మరి మీరు నన్ను ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నన్ను ఈ విధంగా తయారు చేయండి. సరేనా? బాయ్.